పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ కుటుంబాల్లో 2025వ సంవత్సరానికి గాను 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు సన్మాన సభ ఏర్పాటు చేసి చిన్నారులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సీనియర్ టీడీపీ నేత ఆర్పి బొంజుదేవ్ గారు మరియు సాలూరు పట్టణ సిఐబి అప్పలనాయుడు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు రామజయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలకు, వేదిక మీద ముందు ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, మిగతా కార్యక్రమాలకి వేదిక మీద నమస్కారం. ఈరోజు ఈ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా విశిష్టమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు చూస్తుంటే అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది కూడా విద్య. ఏ కుటుంబమైనా, గ్రామమైనా, కులమైనా బాగుపడాలంటే పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దే కుటుంబాలే బాగుంటాయి. ఇలా సత్కరించడం అనేది నేను చూడటం అంటే నా ఫస్ట్ టైము. ఎందుకంటే చెప్తున్నాను, నేను కూడా విద్యాస్థాయిలో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకులు ఉండేవాను. నాకు ఏ రోజు కూడా ఎవరు ప్రోత్సహించలేదు. అయినా సరే జీవితాన్ని నెట్టుకొచ్చాము. నాలాగా చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు. వాళ్ళు కూడా ప్రోత్సాహాలు తీసుకోకపోయి ఉండొచ్చు. సో మీరు తీసుకుంటున్నారంటే మీ తల్లిదండ్రులకి ఆ పేరు ఉండేటట్లు ఖచ్చితంగా ఇక్కడితో ఆగిపోకుండా మీ తల్లిదండ్రులు పేరు తీసుకురావాలి. మీరు ఎవరైతే కొడుతట్టు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకురావాలి. నెక్స్ట్ మీ ఊరికి, మెయిన్ సాలూరుకి మంచి పేరు తీసుకురావాలి. మీకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పీపుల్ బిలాంగింగ్ ఫ్రమ్ ద విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ సార్. ఇప్పుడు ఈరోజు ఇంపార్టెంట్ two more important days are there. The very first one is వీరబ్రహ్మేంద్ర ఆరాధన మహోత్సవాలు. అట్ ది సేమ్ టైం ఒక గొప్ప లైన్ క్రియేట్ చేశారు. మార్నింగ్ అయితే మనం పాడుకునేటువంటి జనగణమన, అట్ ది సేమ్ టైం నాట్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్ అని చెప్పిన, అట్ ది సేమ్ టైం వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద హెడ్ హై, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ అని చెప్పిన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే యానివర్సరీ. కాకతాయి ఏమో మరింత తెలియదు, ఒక గొప్ప ఆదర్శవంతుడి యొక్క జయంతి రోజు మన పిల్లలు మనం ఫెలిసిటేట్ చేయడం. సో ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. నేను బయాలజీ టీచ్ చేసిన మనీషా, అట్ ది సేమ్ టైం టౌన్ ఎక్కువ అచీవ్ చేసిన తను, అట్ ది సేమ్ టైం ప్రవీణ్, మానేపల్లి ప్రవీణ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ హూ అచీవ్ గుడ్ మార్క్స్. అట్ ది సేమ్ టైం ఉత్తేజ్, భవానీ ప్రసాద్, వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ అండి. ఇది చెప్పడానికి చాలా లిటిల్ బిట్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ 2 years నుంచి వాళ్ళు బయాలజీ చెప్పిన టీచర్గా నేను వాళ్ళు అచీవ్ చేసిన సక్సెస్కి హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇది చాలా మంచి కార్యక్రమం మన కమ్యూనిటీలో ఉండే పిల్లల్ని, చదువుకున్న వాళ్ళని. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ థర్డ్ ఐ. వన్స్ అగైన్ ఐ రిపీటెడ్, ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ థర్డ్ ఐ లైక్ లార్డ్ శివ. శివుడికి ఎలాగైతే 3వ కన్ను ఉంటుందో, చదువుకున్న వాళ్ళు కూడా చదువు అనేది 3వ కన్ను లాంటిది. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే, వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద ఎగ్జాక్ట్ సినారియో ఇన్ ద సొసైటీ. సమాజంలో జరిగేటువంటి వాస్తవ పరిస్థితి చూడడానికి చదువు అనేది ఉపయోగపడుతుంది. అక్కడ కొద్దిగా తెలుసుకుని మీరేంటంటే ఈ సక్సెస్ని కంటిన్యూ చేయాలి. సో కంటిన్యూ చేసి మీరు కూడా చీఫ్ గెస్ట్కి వచ్చేలాగా, మన సార్ లాగా మీరు కూడా చీఫ్ గెస్ట్కి వచ్చే స్థాయిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ, ఎస్పెషల్లీ
నా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ మా సోమేష్, మా ధనమణ్య, అందరూ మా పెద్దలందరూ కూడా ఆదర్శం వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు టెంపుల్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న టేక్ ధనంజయ్ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఈ ఆలయం అభివృద్ధికి కానీ సంఘం అభివృద్ధికి కానీ మనకి సహాయ సహకారాలు అందించిన పెద్దలు మానేపల్లి ఈశ్వరరాజు గారు ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్లో మనం మీటింగ్ పెట్టుకొని ఆయన ఈ రకం కట్టేసి పెట్టి మనం విచారుతున్నాం. ఈ కోవిడ్ విషయంలో సంఘం విషయంలో ఎవరు ఏ విషయంలో మేముంటూ ఉన్నామని మన కుర్రోళ్ళు కానీ 5 రెసిడెంట్లు కానీ దాడుతూ మొదలు గారు కానీ మన నాగ్ కానీ మారుతి రాము గారి సెక్షన్ కానీ మన పట్నాల వెంకటరావు గారు కానీ సారు రఘుబాయి గారు వీళ్ళందరూ మనకి మొత్తం ఫుల్ బాగుంటుంది. మా ఆనంద్ గారికి వీళ్ళందరూ సపోర్ట్ మొదలుపెట్టి అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతున్నాం. వీళ్ళందరూ సహాయ సహకారం లేకపోతే ఈ కార్యక్రమాలు నేను ఒక్కనంటే ఏం చేయలేను. ఇలాగే ప్రతి ఒక్కరు మీరు సంఘానికి మన సంఘాన్ని మరి కొద్దిగా బలోపేతం మీరు చేస్తే మేము ఏదైనా ఇంకా ఇంకా చేయాలనిపిస్తుందని అందరికీ మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు సాధించిన ఈ 10th క్లాసు, ఇంటర్ క్లాసు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, టౌన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. ఈ సభ నిర్ణయం చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది జాతిని ఉద్దేశించి మన జాతిలో ఎంత తెలివైన వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు అని మన సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు టేక్ ధనంజయరావు గారు ఈ సభని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆయన గురితో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు చాలా చక్కగా మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చాలా చక్కగా చదువుకొని వాటి పేరు తెచ్చి గురువులకు, పెద్దలకు అందరికీ పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు పేరుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకంగా భావించాలి. అలాగే ఇంకా నెక్స్ట్ ఈ ఒక 10th కాక 10th అనేది ఒక బేస్మెంట్ అనమాట. ఈ 10th బేస్మెంట్లోనే ఏదైనా మనం ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని దాన్ని మనం పర్ఫెక్ట్గా కానీ నెక్స్ట్ ఎల్లుడికి అయితే ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మంచి పొజిషన్లో ఉంటారు. తల్లిదండ్రులు కూడా అలా కుటుంబ సభ్యులకి సంఘంలో కూడా మంచి పేరు తెచ్చి సంపాదిస్తారు. సంపాదించుకొని రేపు పొద్దున్న మరొక 10 మందికి మనం ఆదర్శంగా నిలబడాలంటే ఇది ఒక పునాది అని నేను భావిస్తున్నాను. పిల్లలు ఇన్ని మార్క్స్ వచ్చేందుకు కారణం వాళ్ళకి జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడ వచ్చిందంటే సరస్వతిదేవి. ప్రతి ఒక్క జోబులో లక్ష్మీదేవి, మన జోబులో డబ్బు ఉందంటే కారణం లక్ష్మీదేవి. ఆ లక్ష్మికి కావాల్సింది జ్ఞానం, అంటే సరస్వతి తోడుండాలి. సరస్వతీదేవి అంటుందంటే అందరూ సరస్వతీదేవి ఆవిడ ఆశిస్తూ అందరిపై, పిల్లలందరిపై ఉండాలని, వాళ్ళు ఇంకా ఇంకా ఎంతో మంచి ఫ్యూచర్ వెళ్ళి మంచి ఫ్యూచర్ ఉండాలని అందరికీ కూడా తెలియజేసుకో. పిల్లలందరికీ కూడా ముఖ్యంగా మంచి జ్ఞానం సంపాదించుకొని మంచి ఫ్యూచర్ తెచ్చుకోవాలి. అలాగే పిల్లలకు ముఖ్యంగా చెప్పేది తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. మీరు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించినాడు మీరు మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. అలాగే మీరు కూడా ఆ కష్టాన్ని వినియోగించుకొని వాళ్ళు మీ చదువుల కోసం మీకు మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళ స్థాయి లేకపోయినా కూడా కొంతమంది